ఏంటండి ఇలా అయింది? మా తమ్ముడు లాస్ట్ ఇయర్ ఇల్లు కొనుక్కున్నాడు. ఓ పక్క నెక్స్ట్ మంత్ సింధు డెలివరీ ఉంది. ఇలాంటి టైంలో ఈ న్యూస్ పాపం వాడిని తలుచుకుంటేనే చాలా బాధగా బెంగగా ఉందండి. ఏం చేస్తాడు, ఏమవుతుందో ఏంటో. అరే జస్ట్ వన్ డే ముందు ఈ న్యూస్ వచ్చినా బాగుండు. ఫ్లైట్ ఎక్కడ పోయినా మానేసేది. ఇప్పుడేమో ఫ్లైట్లో ఉంటుంది. దానికి ఎలా అయినా ఈ విషయం తెలిస్తే బాగుండు. కనీసం ట్రాన్సిట్లు దిగి వెనక్కి వెళ్ళిపోయినా 21 లోపల రీచ్ అయిపోతుంది. అమ్మా, నాన్నని ఫోన్ చేసి ఆ అమెరికా సంబంధం వద్దని చెప్పేమని ఆ ఆస్ట్రేలియా అబ్బాయికి ఓకే చెప్పేద్దాం. అబ్బా, ఎంత మంచి వార్త! వింటుంటేనే కడుపు నిండిపోయింది. క్రితం సార్ వచ్చినప్పుడు ఐఫోన్ తీసుకురమ్మంటే కుదరదని చెప్తుందా? అమెరికాలో ఉన్నానని టెక్కు ఇప్పుడు చచ్చినట్టు ఇండియాకి వస్తుంది. దేవుడా, ఎలాగైతేనే నా కోరిక తీర్చావు. రేపు పొద్దున్నే నీ గుడికొచ్చి 100 కొబ్బరికాయలు కొట్టుకుంటాను. కట్టకట్టుకుని మీ దేశానికి పోండి అని డైరెక్ట్ గానే చెప్పేసిన అగ్రరాజ్యం అధికారులు కన్నీటి సంద్రంలో కొట్టుమిట్టాడుతున్న ప్రవాస భారతీయులు. మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ బులెటిన్ లో. అమ్మయ్యా, దేవుడా కాపాడేవయ్యా. పోలే, రిటర్న్ వెళ్ళిపోతే వెళ్ళిపోయేది, కానీ ఈ సిచ్యువేషన్స్ కొంచెం బెటర్ అయిన తర్వాత ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా రావచ్చు. అమ్మా, నాన్న ఇంకా ఫోన్ చేసి చెప్పలేదు కదా, ఆ అమెరికా సంబంధానికి ఓకే చెప్పేద్దాం. ఇంత మోసం చేస్తావా నువ్వు నన్ను? సంతోషపడ్డం సేపు కూడా పట్టలేదు. నీ కొబ్బరికాయలు కాదు కదా, నిమ్మకాయలు కూడా కొట్టను. H1B పై వెనక్కి తగ్గిన సర్కారు, ఊపిరి పీల్చుకున్న తెలుగువారు. మరిన్ని డీటెయిల్స్ మా 200 minutes లో. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు.